ఓం శ్రీ గురుభ్యో నమః. తత్వసారంలో స్వామివారు అంటున్నారు, ఎన్ని జన్మలు గడిచెనోరన్నా బహుకాలమందున జీవితంబులు అంతమగునన్నా, అన్ని హంగులతోను కూడిన ఉత్తమంబగు జన్మ పొందియు తన్ను తాను తెలుసుకోక కన్ను మూసిన జన్మ వ్యర్థము తత్వసారము తెలుసుకోరన్నా. ఎంత గొప్ప తత్వసారాన్ని చెప్తున్నారు చూడండి స్వామి. ఇప్పటికి ఎన్ని జన్మలు గడిచాయో మనకేమైనా తెలుసా? ఈ క్రిమికీటకాది జన్మలన్నీ దాటి 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 ఇప్పటికి ఈ జన్మలోకి వచ్చాం. ఈ జన్మలన్నీ బహుకాలమందు జీవితాలన్నీ అంతమైపోతున్నాయి కదా. ఒక జన్మ కలగడం, తర్వాత మళ్ళీ కొంతకాలానికి అది తొలగడం, ఇలాగ అనేక అనేక జన్మల్లో జీవితాలన్నీ అంతమైపోతున్నాయి. అన్ని హంగులతోటి కూడినటువంటి ఇదిగో ఈ మానవ జన్మ, ఉత్తమమైన మానవ జన్మ పొంది ఉన్నాం ఇప్పుడు మనం. ఇటువంటి ఉత్తమమైన మానవ జన్మ పొంది ఉన్నామంటే మానవ జన్మ ఉత్తమమైంది ఎప్పుడయింది? మానవ జన్మకి మనోబుద్ధులున్నాయి. మిగతా జన్మలలో దేనికి మనోబుద్ధులు లేవు. కాబట్టి ఈ మనోబుద్ధులు ఉండడం చేత మంచి చెడ్డలు, తప్పొప్పులు, పాపపుణ్యాలు గ్రహించగలిగేటువంటి నేర్పు ఈ మానవ జన్మలోనే ఉంది. అటువంటి మానవ జన్మ కలిగిన వారికే సద్గురువులు బోధలు చేస్తారు. ఆ బోధల్ని గ్రహించగలిగిన మనోబుద్ధులు ఉన్నాయి గనక ఆ మనోబుద్ధులతో ఈ జీవితంలో శాశ్వతమైందేదో, అశాశ్వతమైందేదో, దేని వల్ల దుఃఖం కలుగుతోందో, దేని వల్ల సుఖం కలుగుతోందో, ఈ సుఖ దుఃఖాలు ఎవరి వల్ల మనం పొందగలుగుతున్నామో గ్రహించగలిగినటువంటి బుద్ధి చాతుర్యం ఈ మానవ జన్మలోనే ఉంటుంది. కాబట్టి దీనికి అన్ని హంగులతోటి కూడి ఉంది. అట్టి మానవ జన్మను పొందిన తర్వాత ఈ నేనెవరు, ఈ నేనేమిటి, ఈ జగత్తేమిటి అని తన్ను తాను తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకుంటే ఏమిటి లాభం? అట్టి తన్ను తాను తెలుసుకోకుండా కన్ను మూస్తే మానవ జన్మ నీకు వ్యర్థమే కదా. నీకు భగవంతుని యొక్క అపారమైన కరుణ చేత కర్మబంధాలని, జన్మబంధాలని వదిలించుకోవడానికి కావలసినటువంటి ఉత్తమమైన జన్మము భగవంతుడు మనకి ఇస్తే దాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా గత జన్మ వాసనలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ మళ్ళీ అధమ జన్మల్లోకి పోయే పనులు మనం చేస్తున్నామంటే మానవ జన్మ నీకు వ్యర్థమే కదా. కాబట్టి జాగ్రత్తగా ఈ మానవ జన్మను వ్యర్థం చేసుకోకుండా ఈ మానవ దేహమునందే అతి స్పష్టంగా తెలియబడుతున్న పరమాత్మని గుర్తెరిగి ధన్యతను పొందుమో ఈ సాధకుడా అంటూ సాధకులకి హెచ్చరికతో కూడినటువంటి, అనునయంతో కూడినటువంటి ఈ బోధని మనకి తత్వసారంలో అందిస్తున్నటువంటి శ్రీ విద్యాప్రకాశానంద గురుదేవులకి అనేక అనేక వందనములతో హరి ఓం నమః.